హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? సో ఈరోజు వీడియో అయితే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. చపాతీ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండి. అన్ని ఉన్న వెజిటబుల్స్ వేసేసుకొని కర్రీ చేసేసుకోవడమే. బట్ ఏంటంటే మాకు ఇది వీకెండ్ కాబట్టి నా దగ్గర కొన్ని మిగిలిపోయిన వెజిటబుల్స్ ఉన్నాయి. సో అన్నిటిని కలిపి ఒక కర్రీ లాగా చేస్తున్నాను. దీనికోసం నేను ఆలు, క్యాబేజీ, క్యారెట్ అండ్ బీన్స్, కొంచెం పన్నీర్ ఉండింది, పన్నీర్ కూడా యాడ్ చేసేసుకొని చేస్తున్నాను అనమాట. సో నేను ఇక్కడ తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ విడివిడిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. మిక్స్డ్ వెజ్జే, బట్ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సారిగా వేయించుకుంటూ చేస్తున్నాను అనమాట. సో ఇందులో నేను పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, పన్నీర్ తీసుకున్నాను. సో ఇక్కడ పచ్చిమిర్చి నేను పొడవుగా కట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది కొంచెం కారం ఎక్కువగా ఉన్నాయి. సో పొడవుగా కట్ చేసుకున్నాము అంటే పిల్లలకి అవి తెలుస్తాయి కాబట్టి వాటిని తీసి పక్కన పెట్టేసేసుకోవచ్చు. అందుకోసం నేను పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను. సో లాస్ట్ వీక్ మేము బయటికి వెళ్ళినప్పుడు బ్లూబెర్రీస్ తీసుకున్నాం అనమాట. స్టార్టింగ్లో తిన్నప్పుడు మామూలుగా టేస్ట్ అవి కొంచెం పుల్లగా ఉంటాయి. వీకెండ్లో కొంచెం మిగిలాయి కదా అని తినడానికి ట్రై చేసాము. సో అవి కొంచెం పండి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా అంటే కొంచెం స్వీట్నెస్ వచ్చిందనమాట. సో ఇలా ట్రై చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే స్టార్టింగ్లో కొన్నవి ఫ్రెష్గా ఉన్నాయి, కొంచెం పుల్లగా ఉన్నాయి. సో ఆ బాక్స్ ఆఫ్ ఫుల్ వచ్చాయి కాబట్టి ఎవరు తినలేదు, కొంచెం పుల్లగా ఉన్నాయి. ఇంకా నేను వీకెండ్లో అంతా చూసుకున్నప్పుడు ఇవి కొంచెం మగ్గాయి, బాగున్నాయి టేస్ట్. దీన్ని బట్టి ఏమర్థమైందంటే స్టార్టింగ్లో కంటే కొంచెం లాస్ట్లో పండినప్పుడు టేస్ట్ బాగుంటున్నాయి. సో ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ అవుతూ ఉంది. దానికి చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి కోసం నేను పిండిని తీసేసుకున్నాను. దాంట్లో సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని కొంచెం నైట్ మజ్జిగ మిగిలింటే మజ్జిగను కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని కంప్లీట్గా మనం గోధుమ పిండిలాగా కలిపేసేసుకోవడమే. సో నాకు ప్రతిసారి క్యారెట్ తురిమినప్పుడు ఏలు ఖచ్చితంగా నేను అలా కోసుకుంటాను అనమాట. అలా చేసినప్పుడు ఆ డే అంతా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాను. సో ఇక్కడ మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం సేపు నానబెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఈజీగా వస్తాయి మనకు స్ప్రెడ్ చేసుకున్నప్పుడు చపాతీని. కుకింగ్ ప్రాసెస్ జరుగుతుందనమాట. నేను ఒకసారి డోర్ చూసి బయట అంతా చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకోవడం ఏం లేదు. యాక్చువల్గా ఇది మా హస్బెండ్ వచ్చే టైం కూడాను. సో ఇక్కడ ఎవరి హౌస్లు ఓపెన్లో ఉండవన్నమాట. అవసరం ఉంది అనుకుంటేనే డోర్స్ ఓపెన్ చేసి లోపలికి రావడం, లేదా పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం జరుగుతుందనమాట. ఆ 2 టైమ్స్లో తప్పించి రిగరస్గా ఓపెన్ చేసి ఉంచడం అనేది జరగదనమాట. సో ఇక్కడ మనకి ఇంట్లోకి రావడానికి పాస్వర్డ్ బటన్ ఉంటుంది కాబట్టి, అది డోర్ లాక్ ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ ప్రెస్ చేసేసి లోపలికి వచ్చేసేయడమే. సో ఇక్కడ మనకు కాలింగ్ బెల్స్ అంత ఇంపార్టెన్స్ కూడా ఏం లేదు. సో అక్కడ కుకింగ్ ప్రాసెస్ కర్రీ అవుతోంది. నేను కాఫీ కోసం పాలు అండ్ గ్రీన్ టీ కోసం వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. ఆల్రెడీ చపాతీ పిండి నానబెట్టేసాం కాబట్టి ఇంకా రెడీగా ఉంది చపాతీ చేసేసుకోవడమే. సో ఇదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.